వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మానవ మృగాలు నిజంగా చెప్పాలంటే అడవుల్లో మాత్రమే క్రూర మృగాలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఈ సమాజంలో ఉన్న వాళ్ళనే నిజంగా అలాంటి మృగాలతో పోల్చాలన్నమాట. అరే అభంశుభం తెలియని ఒక 13 సంవత్సరాల బాలికపై అతి దారుణంగా 32 మంది రేప్ చేసి ఆ అమ్మాయిని చంపటానికి గల కారణం కూడా వాళ్ళే. హాస్పిటల్లో చనిపోయిందో లేదో ఇంకా నిర్ధారణ బయటికి రాలేదు కాబట్టి నిజంగా ఈరోజు ఆ అమ్మాయికి ఏదన్నా జరిగిందంటే దానికి కారణం కూడా ఈ మృగాలే. ఈ 32 మందిని నిజంగా నడిరోడ్డుపై పెట్టి కాల్చేయాలి. వీళ్ళకి ఎటువంటి శిక్షలు అంటే శిక్ష పడాలి, ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలి అలా మేపటం కాదు. 32 మందిని లైన్గా నించోబెట్టాలి, మొత్తాన్ని ముక్కలుగా నరికి కాల్చేయాలి వాళ్ళని. అరే ఎంత దారుణం! ఒక స్కూల్ నుంచి ఒక అమ్మాయి బయటికి వస్తుందంటే ఈరోజు పేరెంట్స్ భయపడాల్సిన పరిస్థితి నిజంగానే ఉంది. ఇంకా జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా సొసైటీ మారిపోయింది, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలంటున్నాం, కానీ స్వేచ్ఛ ఇస్తే ఏం జరుగుతుందో, ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. ఆ ఫ్రీడమ్ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే పేరెంట్స్ కూడా కొంత నిజంగా అంత ఫ్రీడమ్ పనికిరాదని కూడా తెలుసుకోవాలి మనం కూడా. ఇప్పుడు అరే ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆటో డ్రైవరు హోటల్ వాడికి అమ్మి ఆ హోటల్ వాడు 5-6 హోటల్స్ మార్చుకుంటా ఆ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి మందు దాపించి మరీ రేప్ చేయించి ఈరోజు ఆ అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి మృగాల్ని ఏం చేయాలి ఒకసారి సమాజం ఆలోచించండి. దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే రోషన్ గారు. వారం రోజుల నుంచి నడుస్తుంది అదే చూస్తున్నాం. ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, మైనర్ అమ్మాయి కాబట్టి ఎక్కువ డిస్కషన్ చేయొద్దు అనుకున్నాం. ఎందుకంటే డిస్కషన్ చేసి ఏం ఉపయోగం చెప్పండి. మాట్లాడుతున్నాము ఈ రోజు 13 years అమ్మాయి, మొన్న మనం అక్కడ చూసాం కదా నిజామాబాద్ లో 8 years అమ్మాయి, మొన్న మెదక్లో చూసాం 5 years అమ్మాయి, ఇంకా ఈ మధ్యలో ఆంధ్రాలో ఒక దగ్గర 4 years అమ్మాయిని చేశారు. కాకపోతే వాడిని షూట్ చేశారు. అంటే పోలీసుల మీదనే వాడు రిటర్న్ తిరిగినప్పుడు. అంటే రోషన్ గారు 13 సంవత్సరాల అమ్మాయి విషయము అసలు ఎంత దారుణంగా ఉందంటే 8th class చదువుతుంది. ఒక ఆటో డ్రైవర్, అంటే ఒక ఆటో అంటే కూడా భద్రత లేదు బయట. మరి ఎలా చెప్పండి? ఇప్పుడు తల్లులు స్కూల్కు పంపిస్తారు, 24 గంటలు అయితే తల్లులు ఒక మాట మాట్లాడుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో మీద డిపెండ్ అవుతాం, లేదంటే స్కూల్ వ్యాన్, స్కూల్ బస్సు. అమాయకమైన నిజంగా అండి మానవ మృగాలు అనేది అడవులలో కాదు, ఒకప్పుడు అడవులలో ఉండేవి. ఒక్కొక్కసారి అవేనేమనిపిస్తుంది, ఆ పాపము కనీసం ఇంత ముద్ద ఏదన్నా పెడితేనన్నా అవి ఒక ప్రేమ చూపిస్తాయి. వీళ్ళకి ఎంత దారుణం అంటే ఆ పాప చెప్తుంటే వాడు అక్కడి నుంచి తీసుకొని వాయిస్ విన్నాను. అసలు ఆ పాప ఏమంటుంది, నాలాంటి అమ్మాయిలకి ఇంకా జరగకూడదు ఇందులో చెప్తుంది. అసలు అలాంటి శిక్ష పడాలి వాళ్ళకి అని చెప్తుంది. అసలు ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కూడా కళ్ళు మొత్తం ఇలా వాసాయి, మొత్తం ఇలా వాసి నాకైతే కడుపు తరుపుకోయింది. చిన్న పాప, వాడు ఒక హోటల్ యజమానికి సిగ్గు శరం కొంచెం అని ఉందా అండి? అసలు వాడికి ఏమన్నా ఇవాళ ఆ చిన్న పాపను పెట్టుకొని వ్యభిచారం చేస్తాడా? అంటే మీరు ఎంత జరుగుతున్నా కూడా వాడి బిడ్డ గుర్తురా లేదండి? లేదంటే అట్లీస్ట్ పెళ్లి కాలేదనుకో వాడి చెల్లె గుర్తురా లేదండి? ఇవాళ ఆటో కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, అక్కడ అమ్మిన తర్వాత వాడు ఏం చేశాడు, 5 hotels మారుస్తూ ఒకే దగ్గర ఉంటే, అంటే ఇది వాంటల్లి జరిగింది కాదు ఇది. అంటే ఇలాంటి అమ్మాయిలని ఇట్లా ట్రాప్ చేయాలి. ఆ అమ్మాయి పెయిన్ వస్తుంది, రక్తం మొత్తము బ్లీడింగ్ అవుతుంది అని ఏడుస్తుంటే ఆ అమ్మాయి అరుస్తే బయట వాళ్ళకి ఏడా అనిపిస్తుంది అని మద్యం తాగించారంట. అవును, ఆ అమ్మాయి చెప్తుంది. మద్యం తాగిస్తే ఆ అమ్మాయికి స్పృహ కోల్పోయిన తర్వాత ఈ మానవత్వ 32 మందిని అరెస్ట్ చేస్తాము, వాడిని ఉరి శిక్ష చేస్తాము, వాడిని అది చేస్తాము అనేది ఫస్ట్ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలండి. మీరు ఏమన్నానండి, ఏ రాజకీయమైనా సరే మహిళల భద్రత లేకపోతే అవసరమే లేదు. అసలు ఈ రాజకీయాలు ఎవరి కోసం అండి? ఎందుకండి ఇవి? వాడు తప్పు చేస్తే రాజకీయ నాయకుని దగ్గరకు పోతాడు, వీడు మనోడే వదిలేయమంటారు. రాజకీయ నాయకులు అసలు కలగజేసుకోకండి, మీరు ఇలాంటి విషయాలలో కలగజేసుకోకండి. ఇలాంటి చెత్తనా కొడుకులు చేసినప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసేయాలి వాళ్ళను వాళ్ళకి ఈ విషయంలో మహిళా భద్రత విషయంలో రాజకీయ నాయకులు అసలు జోక్యం చేసుకోకండి. ఓట్ల కోసము మన కోసం కాదండి రాజకీయము. మహిళా భద్రత ఇవాళ భద్రత లేకపోతే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఒక భద్రత అడుగుతున్నారు. భద్రత ఎక్కడుందండి? చిన్నపిల్లకి లేదు, ఎవరికి తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే భద్రత. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత
చిన్న పిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ముసలామె లేదు, ముడుగామె లేదు. ఏంది ఎక్కడ పోతుంది ఇది? ఎందుకు చట్టాలు ఎందుకు మార్చలేవండి? ఇవాళ మీరు కానీ నేను కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నదా మనం ఏం మార్చగలుగుతున్నాం చెప్పండి? ఏం మార్చగలుగుతున్నాం అనేది ఇట్లా నరాలు ఉడుకుతున్నాయి ఇట్లా. ఇవాళ వ్యవస్థలో మార్పు రావాలంటే చట్టాలలో ఎప్పుడో రాసిన చట్టాలండి. ఆ చట్టాలలో ఎందుకు మనం మార్చుకోలేము? ఒకప్పుడు ఇన్ని మర్డర్లు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని లేవు. అప్పుడు రాసిన చట్టాలను ఎందుకు సవరణ చేసుకోలేకపోతున్నాం? చట్టాలు ఉన్నాయి రోషన్ గారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ మొన్న చూసినాం, నిర్భయ చేశాం. చాలా మంది ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఈ చట్టాలని ఏదో ఒకటి జరగగానే ఆ అమ్మాయి పేరు మీద ఒక చట్టం పేరు పెడతారు. ఆ చట్టాలలో ఏదో ఒంట్లో వణుకు రావాలన్నారు. ఏమొచ్చింది? ఎవరికి సిగ్గు శరాలు ఏముండవు కొడుకులకి? మాన మృగాల గాడిదలాగా 14 మంది ఏమో దొరికిరంట, మిగతా వాళ్ళు దొరకలేదంట. అసలు ఎక్కడ పోతుంది సమాజం? నేను అనేది ఏంటంటే మీరు అట్లా ఎంజాయ్ చేయాలంటే వేరే ఉంటారు ఆడవాళ్ళు, వెళ్ళండి. చిన్న పిల్లల్ని ఇందిరా సిగ్గుండాలి మీకు. కొంతమంది పశువులతోని శృంగారం అంట. ఎక్కడ పోతుందండి సమాజం? అసలు ఇట్లా మాట్లాడుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఒకటి చెప్పాలి, చట్ట సవరణ మేము చేస్తాము, మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తాము అంటేనే ఆగుతుంది తప్ప టీవీల ముందు కూర్చొని మనం ఎంత నోర్లు వేసుకొని మనం ఎంత చెప్పినా వేస్ట్. మీరు ఇది చేస్తారా? మాకు ఉచితాలు వద్దండి, మీరు ఇచ్చే డబ్బులు వద్దండి, మీరు ఇచ్చే ఏవి కూడా మాకు అవసరం లేదు. మహిళా భద్రత విషయంలో రాజకీయ నాయకులు చట్ట సవరణలో ఏ రకమైన చట్టాలు తీసుకొస్తారా అనేది ఫస్ట్ అది చూపించిన తర్వాతనే మీకు ఓటేస్తారని చెప్పాలి. అంతే. అది ఏ పాటన కానివ్వండి, అప్పుడే చట్టాలల్లో అప్పుడు మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది తప్ప అప్పటి వరకు ఎంత ఇవాళ అమ్మాయి పేరు మెన్షన్ చేద్దాం నేను చెయ్యట్లేదు, కానీ ఈ అమ్మాయి పోతుంది, రేపు ఇంకో అమ్మాయి వస్తుంది, ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా జైల్లో పెడుతున్నారు, 3 పూటలు పెడుతున్నారు, హ్యాపీగా తినబెడుతున్నారు, 3 నెలల్లో బయటకు వచ్చేస్తున్నాడు. ఎవరికి భయం ఉంటుందండి? సౌదీ చట్టం రావాలి, అప్పుడు వాడు చావతండి, కాళ్ళు చేతి తీసేయాలి, వాడు నరకం అనుభవించాలి. ఆడపిల్లని ముట్టుకున్నారు అంటే ఈ చట్టం ఉంది, వద్దురా నాయన అని తల్లిదండ్రులు కూడా చెప్తారు. తల్లిదండ్రులు కూడా సిగ్గు ఉండాలి. నా మొగ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన అమ్మాయిలు అత్యాచారం వాళ్ళ తల్లిదండ్రులకు సిగ్గు ఉండాలి. అరే చెల్లెరా, అరే అక్కరా, ఇట్లా అని చెప్పరా వాళ్ళు? కానీ రోడ్ల మీద పడేస్తారా ఇట్లా ఫ్రీగా వచ్చిరు పిల్లలు అని చెప్పేసి? సిగ్గులు ఏమన్నా శరాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళకు? ఏం చేస్తున్నామండి మనం? అందరం ఇన్స్టాలో మాట్లాడుతున్నాము, టీవీలో మాట్లాడుతున్నాము, కామెంట్స్ పెడుతున్నాము, అంతకు మించి ఏమైనా చేయగలుగుతున్నాం చెప్పండి? ఏదో ఒకటి చేయాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం అదే చెప్పాలి. తిరుగుబాటు స్టార్ట్ అవ్వాలండి. అంతే. ఈ సమాజంలో తిరుగుబాటు వచ్చినప్పుడే సో బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి మీదకు చూసారు, అది అట్లా మారాలి. అట్లా తిరుగుబాటు లేకపోతే జీవితాంతం మనం ఎట్లా అంటే అమ్మో మాట్లాడితే మనకేం కేసులు పెడతారా, మనల్ని ఎవరు తీసుకెళ్తారా? కేసులు ఏంటండి? ఇప్పుడు మనం ఎప్పుడైతే మన తిరుగుబాటు స్టార్ట్ అవుతుందో సమాజంలో, మీరు చెప్పారు కదా చట్టాలు కూడా అక్కర్లేదండి, మన తిరుగుబాటు వాస్తవం. ఇప్పుడు వాడు తప్పు చేసిన మనమే, సమాజం మనమే వాడిని అసలు ఏదో ఒకటి, కానీ చట్టాన్ని మీ చేతిలో మళ్ళీ దాని మీద మనం మాట్లాడమని చెప్పేసి ఆ మాటకు ఒక అది ఉంటుంది. దీన్ని మాత్రం ఫస్ట్ ఉంటారండి. నెంబర్ 1 ఏదైనా మనం కామెంట్ చేసామనుకోండి, ఏదైనా మాట్లాడామనుకో కేసు పెడతారు. కేసు అనేది అలవాటు అయిపోయింది. కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు? దీంట్లో ఎవరు కరెక్ట్ చేస్తున్నారు? కేసు ఫైల్ అయితే అండి ఎఫ్ఐఆర్ చేయరు తెలుసా అండి? 15 రోజులు దాచిపెడతారు. అంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, బేరసాలు, లేకపోతే ఆ నాయకుడు వచ్చి వీనికి చెప్తాడే, ఈ నాయకుడు వచ్చి వీడికి చెప్తాడేమో అని చెప్పేసి ఎవరికి కూడా కేసు బుక్ చేయరు తెలుసా? ఇమ్మీడియట్లుగా అక్కడ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఇవాళ నేను ఈ విషయాలల్లో మనం అందరము, మహిళలం అందరము ఎందుకు మనం కొట్లాడలే కదా? మీరు 33% రిజర్వేషన్ అడుగుతున్నాం కదా మనము. ఈ విషయాలు అందుకే కదండి అడిగేది. చట్టాలల్లో మార్పు తీసుకురావాలి అంటే మహిళలతోని 100% జరుగుతుందండి. ఎందుకు అని అంటే రాజకీయాలు చేయాలని కాదు, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి, మన భద్రత మనమే చూసుకోవాలి. ఎవ్వడు చూడడు, ఇంకా అర్థమైపోయింది. ఎంతసేపు ఉన్నా ఓటు కోసం వచ్చేసి చెప్పిపోవడమే తప్ప మహిళల భద్రత విషయంలో మార్పు అనేది రాదండి. ఎన్నిసార్లు డిస్కషన్ పెట్టుకోండి, మీరు ఎంత పెట్టుకోండి, అది మార్పు రానంత వరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఉన్నారండి, తను ఒక నిర్ణయం ఈ విషయంలో తీసుకుంటే తప్పేంటండి? ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. నేను అదే సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాలలో తీసుకుంటే అందులో మీ మదర్ ఉండొచ్చు, మీ సిస్టర్ ఉండొచ్చు, మీ వాళ్ళ అందరికీ వర్తిస్తుంది కదా. మహిళలకి భద్రత అవసరము రోషన్ గారు.
నేను చెప్తున్నాను కదా, సరే ఒక 5-10% వాళ్ళు బరదేగించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% పీపుల్ వాళ్ళకి భద్రత చాలా అవసరం. చట్టాలలో పాపం పోలీస్ స్టేషన్లకు పోతున్నారు కానీ న్యాయం జరగట్లేదంటే చట్టాలు కరెక్ట్ లేవు. వాళ్ళది ఏముంటుంది, కేసు బుక్ చేస్తారు, కోర్టుకు పంపిస్తారు, అక్కడి వరకే వాళ్ళది ఉంటుంది. కోర్టు ఏం చేస్తుంది, మీ ఒక్క కేసు కాదు కదా 100 కేసులు ఉన్నాయని చెప్పేసి 10 సంవత్సరాలు పెండింగ్. ఈ కేసుకు న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ బాధితులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఈ బాధితులు ఎవరికి చెప్పుకోవాలండి? ఇది నేను సమాజాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎంత ఫైట్ చేసినా ఒక్కరితో అయ్యేది కాదు కదా. ఇవాళ తిరుగుబాటు మొదలవ్వాలి. సేమ్ ఎగ్జాంపుల్ అండి, మన సీనియర్ నటి ప్రత్యూష గారి కేసు. అవును, చనిపోయి ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు ఆల్మోస్ట్ 23 ఇయర్స్. మొన్న వాళ్ళ 23 ఇయర్స్ వెసులుబాటు, అది కూడా తీర్పేం కాదు. అవును, 2001-2లోనో ఆల్మోస్ట్ 24 ఇయర్స్ వాళ్ళ మదర్ చేసింది. కానీ దారుణము, దుర్మార్గం. ఇవాళ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే హాస్పిటల్లో ఎంత చక్కగా ఉందండి పాప. అసలు ఆ చిన్న పాపలను మనం చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకుంటేనే నలిగిపోతారేమో పాపం పిల్లలు అని అట్లా ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళు అసలు ఏముంటుంది రోషన్ గారు, వాళ్ళంత ఏడుస్తుంటే, వాళ్ళంత బాధపడుతుంటే, అంటే కామాందులే కదా వీళ్ళు ఒక మృగాలే కదా. మృగం అయితేనే చలనం ఉండదు. మృగాలలాగా ఈ రకంగా చేస్తూ ఉంటే అసలు సమాజంలో వాడు మనిషి అని ఎట్లా అనుకుందాం? ఆ మనిషికి ఎందుకు జైలు శిక్ష వేయాలి, ఎందుకు వాడు తిండి పెట్టాలి, ఎందుకు వాడిని సాధాలి, ఎవరి కోసం సాధాలి వాడిని? ఎందుకు మనం షూట్ చేయలేకపోతున్నామంటే చట్టాలు ఒప్పుకోవండి, చట్టంలో అలా లేదండి, రాజ్యాంగంలో ఇది ఉందండి. రాజ్యాంగంలో మాత్రం పిల్లలను చంపాలండి, పిల్లలను హత్యలు చేయాలండి, పుణ్యానికి గనాడ పడేస్తారు, వాళ్ళని మాత్రం చంపే రైట్ మాత్రం ఇచ్చింది. ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళందరూ ఉండాలి. ఎంతసేపు ఉన్నా ఇక్కడోడు అక్కడోడు రాజకీయాలు చేస్తారు, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబాల కోసం కోట్లు సంపాదించుకొని వాళ్ళ కోసం బాగుంటారు, అంతే తప్ప ఈ చట్టంలో మార్పు రానంత వరకు ఈ సమాజంలో ఎవ్వడం ఆపలేమండి. మాట్లాడడం కూడా వేస్టే. అవును, కానీ 32 మందిలో ఒక్కడికి కూడా అనిపించలేదు. పాపే మందు తాగుందే అనిపించదు, మందు తాపామే. రిమ్మ మీద ఉంటారు కొడుకులు, ఏం చేస్తారు? ఆ కొడుకులేమో కరెక్ట్ కొడుకులా, రిమ్మ మీద ఉంటారు, గంజాయి తాగుంటారు, ఏదో తంబాకు ఏదో వేస్తారు కదా. మానవత్వం ఉన్నోడు గట్లేం చేస్తారండి? మానవత్వం లేని కొడుకులు ఎవడున్నాడండి ఇవాళ రేపట్ల? ఆ అమ్మాయి కాదు, ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి ఇంటికి వెళ్ళే వరకు మన పరిస్థితి ఏంది అవును అనేది మనం ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్ ఐపీఎస్ సుమతి గారు మొన్న మనం దిల్సుఖ్ నగర్ లో కదా, దిల్సుఖ్ నగర్ లో ఆమె చూసిన ఆమెకి అంత జరిగింది అన్నప్పుడు దాన్ని కొంతమంది ట్రోల్ చేశారు. ఈమె కారాత్రి పుట్టి వెళ్ళవలసిన అవసరం ఏముందని. సమాజంలో ఎట్లుందంటే, కానీ అలాంటి సుమతి లాంటి మేడం వాళ్ళు లాంటి వాళ్ళు మహిళల మధ్యన తయారు కావాలండి. 100% ఒక్కరి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఉద్యమం ఏదైనా ఒక్కరి నుంచే, ఒకేసారి బల్క్గా రారు ఎవరు. ఆ ఉద్యమాన్ని ఒక మంచి దశలో తీసుకుపోవాలంటే కొంచెం మనం ఏదైనా సాధించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, అంతే తప్ప ఇది ఒక మనం రౌండ్ టేబుల్స్ లేదంటే డిస్కషన్లో కూర్చొని ఆ లేడీ మాట్లాడడము, ఈ లేడీ మాట్లాడడం, ఇవన్నీ చేయడం ఏముందండి? అంతకుమించి మనం ఏం అది లేదు. నాకు మాట్లాడాలన్నా కూడా ఒక్కొక్కసారి ఏం మాట్లాడతామండి అనిపిస్తుంది. ఎవరిని వాళ్ళు చూసుకోవాలన్నా, అసలు ఎవరి వ్యక్తిగత విషయాలలో ఎంత వెళ్ళొద్దు అనుకున్న, ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మాట్లాడదామంటే ఏం మాట్లాడాలి? మనం మాట్లాడి ఏం చేయగలుగుతాం? మనం వాళ్ళకి ఏమైనా చేయగలుగుతామంటే చేయగలిగింది ఒకటి ఏం లేదండి, ఇన్స్టాగ్రామ్లలో పోస్టింగ్లు పెట్టుకోవడము, ఇలాంటి జరగకూడదు అని చెప్పుకుంటాం, జరుగుతుంది, తర్వాత క్యాండిల్ ర్యాలీ. అంతకు మించి మనం ఏమైనా చేస్తున్నామా? మనము అందరి పిల్లలకు వస్తుంది, రాదన్నది. ఇవాళ మానవ మృగాలకి వాడు గొప్పోడు, బీదోడు, ఎమ్మెల్యే పిల్లల, మినిస్టర్ల పిల్లల, బిజినెస్ మ్యాన్ పిల్లల, కోటీశ్వర పిల్లల, సినిమా హీరో పిల్లలు ఉండదు. కామాంధులకు వాడికి ఎవడు కనిపించడు. వాడు మనిషి అయితే కదా. వీళ్ళు వానికి ఒక నాలెడ్జ్ ఉండి, వానికి ఒక జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటే, వానికి ఒక బాధ్యత అనేది ఉండి, ఒక బంధాల విలువలు అనేది తెలుస్తుంటే వాడి పనులే చేయడు. అలాంటి యదవలను పందులను మేపినట్టు మేపి జైళ్ళల్లో కూర్చోబెట్టేసి 3 నెలలు మేపి వాడిని బయటకు వదిలేస్తే వాడికి మార్పు రావాలి వ్యవస్థలో. కానీ వాడిని తిండి పెట్టేసి 3 నెలలు కూర్చోబెట్టగానే అయిపోద్దా? వాడు ఇంకెక్కువ అయిపోతాడు. మొన్న చేసి వచ్చినాం ఏమవుతుంది? నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రుల పెంపకంలో కూడా అండి, మేము ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, ఎప్పుడు ఒకటే చెప్తాను నేను, మన పిల్లలను, ఆడపిల్లల్ని డేగా కన్నేయాలి అంతే. ఇక మన పిల్లలు మనమే తీసుకెళ్ళాలి, తీసుకుపోవాలి. మీరు అంటుండొచ్చు, మరి పిల్లల్ని తీసుకొని వాళ్ళెంబడే ఉంటే ఎట్లా బతకాలి అంటే,
అసలు బతికే లేదు కదండి ఇక్కడ. ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి లోపలికి వచ్చేదాకా మళ్ళీ గ్యారెంటీ లేదా? గ్యారంటీ లేనప్పుడు మనం సంపాదించుకుని లాభం ఏంటని నేను అంట. కానీ కంపల్సరీ పిల్లలు ఒక్కరినైనా సరే, ఆ ఒక్క పిల్లలు కన్నా మనం భద్రతగా ఉంటాము, భరోసా ఇస్తాం మన పిల్లలుగా అనుకున్నప్పుడే కనాలండి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే గవర్నమెంట్లో ఏమో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి మానవ మృగాల కోసం? బాగుంది. మరి ముగ్గురిని కంటారు, ఓకే, మీ మాట విని, అంటే భారతదేశంలో పాపులేషన్ తగ్గిపోతుంది అన్నారు, ఓకే కందాం, ఓకే. కంటే రక్షణ ఇచ్చే గవర్నమెంట్స్, భరోసా ఇచ్చే గవర్నమెంట్స్ ఏమీ లేవు మళ్ళీ. అవును, మళ్ళీ వాళ్ళే మీరు అన్నట్లుగా ఒక క్యాండిల్ అంతే, లేకపోతే ఇంట్రాగేషన్ అంతే, ఇంతే. అంతకు మించి ఏముంటది? ఫస్ట్ మీలలో మార్పు రావాలి సార్. మీలో మార్పు వచ్చి మీ రాజకీయ నాయకులు నిజంగా మేడం చెప్పినట్లు చట్టాలు తీసుకురాకపోయినా కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోమని మీ ఎమ్మెల్యేలకో మీ మంత్రులకో ఒక ఆదేశాలు జారీ చేయండి. ఇప్పుడు పెత్తనం అంతా వాళ్ళే చేసేది. ఎవడో తెలిసినోడికి ఈడు తెలిసినోడు, వీడికి వాడు తెలిసినోడు, వాడికి వాడు తెలిసినోడు, వీడి బిల్డప్ ఇస్తాడు స్టేషన్ లో. ఎమ్మెల్యేకి ఫోన్ చేయరా, మాట్లాడు, అసలు ఎస్ఐ గారు వదిలిపెట్టు, మావాడు. పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఉండకూడదు సగము సమస్యకు పరిష్కారాలు అవుతాయి. అక్కడి నుంచి ఫోన్ చేపిస్తారు, ఇక్కడ నుంచి చేపిస్తారు. ఏదైనా ఫోన్ ఎవడన్నా పోలీసు వాడు బండి పట్టుకుంటే కూడా ఇగో ఫోన్ కల్పిస్తారు. ఇట్లా నాకైతే ఒళ్ళు మడుతుంది. లాస్ట్ లంపకాయ కొట్టాలనిపిస్తుంది తెలుసా. ఏదన్నా ఉంటే నువ్వే మాట్లాడరా, నువ్వే మాట్లాడు, నువ్వే చెయ్యి, నువ్వే ఉండాలి. వీడు పెద్ద తురుమన్కాడి చేసిన ఏదో పనికి మళ్ళీ ఇంకో ఏదో వచ్చి వాడికి ఒత్తాస పలుకుతాడు. అందుకే నేను ఉన్నట్టు మాట్లాడతా. రోషన్ గారు, నేనే సెలబ్రిటీని కాదు, నేను ఎవరికి తొత్తు కాదండి. నా మనసులో ఉన్నది వ్యవస్థలో 23 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన అవగాహన, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చూస్తూ మాట్లాడుతుంటే అనుభవంతోనే తప్ప నేను ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించో, ఎవరిని కించపరచో, ఎవరినో ఇబ్బంది పెట్టాలి అని కాదు. రాజకీయాలు అనేది మనం ఉన్న తర్వాతనే రాజకీయాలు ఉంటాయండి. రాజకీయాలు ఏముంది, మనం పుట్టినాకనే కదా రాజకీయాలు పుట్టినాయి. ఏ రాజకీయ నాయకుల కోసం మన వ్యక్తిత్వం కోల్పోయే రాజకీయాల పనులు మనం ఎప్పుడు చేయలేం కదండి. మన వ్యక్తిత్వం మనకి ముఖ్యం, మన భద్రత మనకు ముఖ్యం. మనం కరెక్ట్ లేకపోతే ఎవరికి భరోసా ఇస్తాం చెప్పండి. మనలో కరెక్ట్ మనం ఉంటే 10 మందికి ఆదుకోగలుగుతాం అనుకున్నప్పుడు బయటికి రావాలి. మన కోసం బతకడం కాదు, మన కోసం అందరం బతుకుతామండి. 10 మంది కోసం బతుకుతాడు గొప్పోడు. అది మంచి అయినా చెడైనా. ఇవాళ మేడం ఇంతకు ముందు అన్నారు, ఇలాంటివి జరిగినప్పుడు ఈజీగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లలో, ట్విట్టర్లలో ట్వీట్ చేసే వాళ్ళు, లేకపోతే ఆవేశంగా ఒక వీడియో చేసేసి పెట్టేసి ఇలా జరిగిపోయింది, న్యాయం జరగాలి అని పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను కాదని చెప్పట్లేదు, అంటే నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు. డెఫినెట్ గా ఇలాంటి జరిగినప్పుడు ఏ స్టేట్ అయినా పెద్ద చాలా చిన్న స్టేట్ అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలన్నీ విభజించిన తర్వాత 4 కోట్ల 5 కోట్ల మంది. సో ఎమ్మెల్యేలు అందరు పరిగణలోకి వస్తారు, అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు. అండి ఇదే ఇన్స్టాగ్రామ్ లో 32 మంది ఫోటోలు పెట్టి కొడుకులు ఎక్కడ దొరికినా పెట్టారండి. వానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, వాడికి గంటలు కడతారు. అసలు వాడి ఫోటోలు ఎందుకు ఎక్కడ కనపడితే అక్కడ తొక్కేసేయండి కొడుకులు. ఇంకొకటి, రాజకీయ నాయకులకు అవేర్నెస్ అవసరం ఉందా అండి? అవేర్నెస్ ఉంది, చాలా ఉంది. ఏముంది? అదే ఇలాంటి చేయమని, అదే అవేర్నెస్ ఉండాలి. అసలు ఒక చట్టాలల్లా ఏ చట్టం ఎక్కడ వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అని అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కొంతమందికి తెలుసా అండి ఏ చట్టం ఏముందనేది? వీళ్ళకి అవగాహన ఉండి మేము ప్రజలకు బాధ్యత తీసుకుంటాం అన్నవాడే రాజకీయాలలోకి రావాలి. రాజకీయాలలో ₹1 ఖర్చు పెట్టి 2 కోట్లు సంపాదించుకున్నవాడు వస్తే లాభం ఏంటి చెప్పండి? ఇగో గిట్లానే ఉంటుంది వ్యవస్థ. ఎవరైనా కానివ్వండి, విద్యావంతుడు రాజకీయాలకు రావాలి. ఒక మహిళ 10 మంది కోసం పనిచేసే వాళ్ళు రాజకీయాలకు రావాలి. తన కోసం కాకుండా 10 మంది కోసం కొట్లాడే వ్యక్తి రాజకీయాలకు రావాలి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని నేను అనట్లేదు. విద్యావంతులు రాజకీయాలకు వస్తే రాజ్యం చాలా బాగుంటుంది. ఒక ఆలోచన ఉంటుంది, ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఒక డిఫరెంట్ ఉంటుంది. నేను అట్లా అని చెప్పేసి నేను ఎవరికి కించపరచట్లేదండి. రాజకీయాలలో చదువుకున్న వ్యక్తులు వచ్చి చట్టం మీద ఒక గౌరవం ఉండి, చట్ట పరిధిలో ఏ చట్టాలు ఉన్నాయి, ఏం చేస్తే ఏమవుతుందో ఒక అవేర్నెస్ ఉండి, ఒక టోటల్గా అసలు ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది తనకి ఒక మైండ్ లో ఉందండి. ఇప్పుడు మీరు చెప్పే రాజకీయం నడుస్తుందా అండి? మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, మీకు తెలియదా? 2 ట్రాలీలు ఉంటే రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ ఎలక్షన్స్ టైంకి 4 ట్రాలీలు పట్టుకొని పోవాలి, లేదా 5 ట్రాలీలు పట్టుకొని పోవాలి. ఇది రాజకీయం. అందుకే అన్న ప్రజలు కూడా మారాలని నేను చెప్పేది అదే. ఇప్పుడు రాజకీయ నాయకుడు వాళ్ళు ఏమంటారంటే
వాళ్ళు ఇస్తున్నారండి మేము తీసుకుంటున్నాం అంటారు, వాళ్ళు అడుగుతున్నారండి మేము ఇస్తున్నామని వీళ్ళు అంటారు. నేను అనేది ఏంటంటే వ్యవస్థలో అందరం మారాలి, మీరు మారంగానే నేను మారంగానే కాదు. ఇచ్చేవాడికి సిగ్గు ఉండాలి కదండి, ఇచ్చేవాడు చెప్పాలి కదా, నేను ఇవ్వను, నేను ఈ డెవలప్మెంట్ చేస్తాను, మీకు ఇష్టమైతే ఏంటి లేకపోతే లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. మున్గోడులో ఒకసారి బై ఎలక్షన్ లో, అది విజువల్స్ మీ దగ్గర ఉండొచ్చు కూడా, వేరే పార్టీ వాళ్ళు 3,000 ఇచ్చినారని చెప్పి వాళ్ళు 4 ఇచ్చారు, మీరు 3 ఇస్తేనే ఇస్తామని రోడ్డుకి ఎక్కలేదండి, ఎక్కారు. నేను అనేది ఏంటంటే ఈ 3,000కు 4,000కు మనం కకృతి పడితే ఇగో వ్యవస్థకి ఇట్లనే ఉంటుంది, ఇట్లనే సంకనాకిపోతుంది. ఎవరు మారాలి? మనమే మారాలి. నేను రాజకీయాలంటే నేను రాజకీయాలు అనేది కాదండి, ఒక వ్యవస్థ గురించి కొట్లాడుతున్నా, నేను ఒక మార్పు గురించి కొట్లాడుతున్నా, ఒక మహిళ భద్రత కోసం కొట్లాడుతున్నా. రాజకీయాలు ఏముందండి, వాళ్ళు ఉంటే రేపు పోతాయి. ఎక్కడున్నా సరే మనకంటే ఒక ముద్ర వేసుకోవాలి. ఇవాళ ఎంతో 10 మంది పేర్లు చెప్పండి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఇలా ముద్ర వేసుకున్న నాయకులు వీళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోనే మీరు ఉన్నారు. 10 మంది పేర్లు టక్క చెప్పగలమండి? ఇప్పుడు ఒక వ్యక్తిని నేను టార్గెట్ చేయలేను, బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మహా ఉంటే టక్కని చెప్తే ఒక సీతక్కని చెప్పగలం. అవును, తను ఇంకా అసలు ఒక జనాల మనిషి అనమాట. తనకంటూ స్వార్థం అనేది లేదు కాబట్టి తను ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక వ్యక్తి స్వార్థంతో కూర్చున్న రాజకీయాలు చేయకూడదండి. స్వార్థం లేకుండా అయితే నిరంతరం ప్రజలలోకి వెళ్ళొచ్చు. ఒక స్వార్థం ఉందనుకోండి, మనం వెనుకకు లాగేస్తుంది, డ్రాప్ అవుతాం. అందుకని నేను అనేది ఏంటంటే, ఓ టైంలో ఇంకా జీవితం మనది ఇక్కడ వరకు ఓకే, ఇంకా నెక్స్ట్ కొద్ది రోజులు కొంతమందికి మనం సేవ చేయాలి అనుకుంటే, ఎన్నో రాజకీయాలనే కాదండి, సేవారంగంలో సోషల్ సర్వీస్ చేయట్లేదా నేను? నాలాంటి వాళ్ళు కొంతమంది చాలా మంది సోషల్ సర్వీస్ చేసి ఎన్నో సంస్థలు ఉన్నాయి. అందరు రాజకీయాలలో అందరికీ గవర్నమెంట్ అవకాశాలు కూడా రావు కదా. కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు. రాజకీయాలలో ఎదిగి వచ్చి స్వచ్ఛంద సంస్థ పెట్టిన వాళ్ళు ఉండరండి. స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎదిగి ప్రజలలో ఒక మంచి అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు. ప్రజలు కోరుకుంటారు, ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతారు. ఏది ఉన్నా అండి, ఒక మహిళ, మీరు ప్రతి విషయంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పార్టీలో, ప్రతి నాయకుడు చెప్తున్నారు మహిళ బాగుంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పడం వరకే తప్ప రిజర్వేషన్ 33%. రోషన్ గారు ఈ విషయంలో ఒకటి చెప్పనా, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడరు. ఇప్పుడు పేరుకు ఉమెనే శత్రువు అండి. ఇప్పుడు కాదా? పేరుకు వినండి, పేరుకు మహిళనే ఉంటది, వెనక ఎవరు ఉంటారండి? మెన్నే ఉంటాడు. ఇప్పుడు మాట్లాడినిస్తారా? ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే, అసలు ఒక ఉమెన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలి. రాజకీయ పార్టీలు అడ్డుపడతాయి మాట్లాడాలన్నా. ఇప్పుడు అంటే ఒక ఉమెన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే మాట్లాడొచ్చండి, నేను అది మాత్రం నేను చెప్పగలుగుతా. బ్యాక్గ్రౌండ్ ఉండి వెనక నుంచి లాగే వాళ్ళు, వెనక నుంచి అది ఉండేవాళ్ళు కాదు, ప్రజలకి కనెక్ట్ కావాలి. ఇచ్చే 4,000 5,000 ఎన్ని రోజులు ఉంటుంది రోషన్ గారు? నేను ప్రతి వాళ్ళకి అదే చెప్తా, వాళ్ళు ఇచ్చే 4,000 5,000 మనకెందుకు? మన భద్రత తీసుకొని మన బాధ్యత తీసుకున్నాడే రాజకీయ నాయకుడు, అది నేను కోరుకుంటా. భద్రత బాధ్యత పక్కన పెడితే ముందు ఇలాంటి జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారా? అవట్లా. ఏ మినిస్టర్ అని అవుతున్నారా? ఏ రాజకీయ నాయకులని ఎవరైనా మాట్లాడుతున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. 4 years పాప తప్పిపోయి ఎన్ని రోజులైంది? మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? సీసీ కెమెరాలు పెట్టుకున్నాము. ఎన్ని సీసీ కెమెరాలు ఉండవు. ఇప్పుడు బీద ధనిక అనేది కూడా కొంత స్వార్థం ఉందండి. నిజంగా అదే గొప్ప వాళ్ళకి జరిగింది అనుకోండి, ఇక అది వేరే ఉంటుంది. నిజంగా ఏ గొప్ప బీద కాదండి, ఒక తల్లే, ఒక బిడ్డనే. నేను అనేది ఏంటంటే, ఆ తల్లి బాధ అసలు ఇక మనం వర్ణించలేం. పాపకైతే న్యాయం జరగాలి అంటే, న్యాయం జరిగేది ఇన్ ద సెన్స్ ఏముంది, కనీసం ఆ పాప ఎక్కడ ఉంది అని ఆచూకీ మనము కనీసం ఇలాంటి మళ్ళీ జరగకూడదని చెప్తే జరగకుండా ఉండదు. ఈ సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. కానీ అట్లీస్ట్ పేరెంట్స్ చాలా మంది జాగ్రత్త పడండి, మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఇలాంటి నరరూప రాక్షసులు ఎంత దారుణంగా ఉన్నారంటే, జంతువులన్నా కొద్ది గొప్ప నయం, అవి కొంచెం విచక్షణ రహితంగానే ప్రవర్తిస్తాయి, చూస్తాయి కొంచెం. అంటే ఎందుకు మనుషులు ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు. ఇంకా ఇలానే ఉంటే సొసైటీ ఎలా మారిపోతుందంటే, కొన్ని రోజుల తర్వాత పిల్లలను కూడా నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్లు మీ అందరూ చెప్తున్నారు, ముగ్గురిని కానండి.
అసలు ఇలాంటివి చూసినప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలకి అంటాం కూడా మానేస్తున్నారు. వాస్తవం అది. వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు వద్దనుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ ఇవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ లేదు. డబ్బు గురించి కాదు, అందరూ అనుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకళ్ళకంటే రెండో వాళ్ళు మాకు వద్దు అంటున్నారు, లేకపోతే వద్దంటున్నారు పిల్లలు అంటే ఇవి చూసే డైలీ ఇలాంటి న్యూస్లు టీవీలో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి సరే మనం ఏదో మంచో చెడో మనం పెరిగి పెద్ద అయిపోయాం, ఒక స్థాయిలో ఉన్నాం, మన పుట్టిన పిల్లల పరిస్థితి మన మీద ఆధారపడలేదు, సొసైటీ మీద ఆధారపడి ఉంది. మనం కన్నీ వదిలేస్తాము, స్కూళ్ళకి పంపుతాం, కాలేజీలకు పంపుతాం, కానీ ఇదిగో ఇలాంటి నరరూప రాక్షసులు వాళ్ళ దానికి బలైపోతారేమో అన్న భయంతో కూడా కమ్మేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. చాలా మంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంకొక 5 years అయితే పెళ్లిళ్ళు అనేది కూడా ఉండవు నాకు తెలిసి. తర్వాత లివింగ్ రిలేషన్స్ అంతే, తర్వాత బై 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 టాటా గుడ్ బై అంటారు. ఇంకా పిల్లలు ఎడగంటారు వీళ్ళకి అంత మేబీ రాజ్యాంగాల్లో చేంజెస్ వస్తాయని అప్పుడు వస్తాయేమో మరి. సో ఎనీహౌ ఇలాంటి అయితే మళ్ళీ జరగకూడదని అందరం కోరుకుందాం. బట్ అందరం కూడా స్టాండ్ అయి ఉందాం. అది ఈ స్టేట్ లో జరిగిందా పక్క స్టేట్ లో జరిగిందా అట్లా కాదు, భారతదేశంలో ఎక్కడ జరిగినా మనం ప్రతి ఒక్కరం కూడా మన సాంప్రదాయమే ఫీల్ అవుతుంటాం. మనం ఎప్పుడు అయ్యో ఏంటి ఎట్లా అయిపోయిందని మనకు ఒక బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ జరగకూడదు. ఇలాంటి జరిగినప్పుడు గవర్నమెంట్లు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళని శిక్షించాలి, దారుణంగా శిక్షించాలి, అవసరమైతే చంపేయాలని కూడా కోరుకుంటున్నారు చాలామంది. ఇలాంటి శిక్షలు పడితేనే మనుషుల్లో భయం వస్తుంది. మనుషుల్లో భయం వచ్చినప్పుడే మనిషి అనేవాడు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలడు. సో ఆ స్వేచ్ఛని మీరే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.